హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ని అయితే ప్రిపేర్ చేశానండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని మనం స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని మనం ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లో చూపిస్తానండి. మన పిల్లలు కానీ మనం కానీ ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ తినాలని అనుకున్నప్పుడు బయటికి వెళ్ళి తినే కంటే ఇలా ఇంట్లో ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎటువంటి సాసులు వాడకుండా చక్కగా ఇంట్లో ఈజీగా చికెన్ ఫ్రైడ్ రైస్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. మనం రెగ్యులర్గా వాడుకునే రైస్ని అయినా తీసుకోవచ్చు. ఇలా రైస్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని వాటర్ తీసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మనం వాటర్ని బాయిల్ చేసుకుందాం. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. రైస్ పొడి పొడిగా ఉంటుంది. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రైస్ని యాడ్ చేసేసుకొని రైస్ని మనం పొడి పొడిగా కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కుక్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి కరెక్ట్గా రైస్ అయితే వస్తుందండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రైస్ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రైస్ అంతా కూడా వాటర్ అంతా కూడా తీసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈలోపు రైస్ చల్లారేలోపు మనం చికెన్ మ్యాగ్నేట్ చేసేసి పెట్టేసుకున్నానండి. ముందే నేను చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న ఈ చికెన్ని ఆయిల్ హీట్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చికెన్ని మనం ఒక 1 అవర్ 2 అవర్స్ ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే మనకి ఫ్రై కూడా చాలా చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మసాలా అంతా కూడా చికెన్కి పట్టే విధంగా ఉంటుందండి. ఇలా అంతా కూడా చికెన్ని డీప్ ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకున్న బౌల్లోకి ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా చికెన్ని ఎంత టెండరీగా చక్కగా జ్యూసీగా చికెన్ అయితే మనకి చక్కగా కుక్ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. నార్మల్గా అలా తింటేనే పీసెస్ అంటే చాలా చాలా బాగున్నాయి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక ఐరన్ కళాయి తీసుకుని అందులోకి మనకు సరిపడా ఆయిల్ అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఎగ్స్ అయితే వేస్తున్నానండి. 2 ఎగ్స్ మనం వెంటనే ఇలా చేసేయకుండా కొంచెం కొంచెం అలా అలా కదుపుతూ ఉన్నప్పుడు మనకి ఎగ్ కొంచెం గట్టిపడిన తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు క్యారెట్ వేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు క్యాబేజీ తురుమును వేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కప్పు క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నానండి. అలాగే బీన్స్ కూడా ఉంటే వేసుకోవచ్చు. బీన్స్ నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి ఈ వెజిటేబుల్స్తో నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలా అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు 1 కప్పు కట్ చేసుకున్న ఆనియన్, అలాగే 2 రెమ్మల కరివేపాకు, 1 గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకున్నానండి. ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకుని మనం ఇలా ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఇలా కొంచెం 10 మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత ముందుగా మనము రైస్ ఉడికించి పెట్టేసుకున్నాం కదా, ఇలా రైస్ అంతా కూడా వేసేసుకుని ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి రైస్లో మిక్స్ చేసుకునేలాగా అంతా కూడా ఒకసారి టాస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని మనం ఈ రైస్ అంతా కూడా చక్కగా కలిపేయాలి. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. పైనుండి కింద వరకు అంతా కూడా వెజిటేబుల్స్ కానీ ఈ చికెన్ పీసెస్ కానీ అన్నీ కూడా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్. మనం స్పైసీని బట్టి ఈ మసాలాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనం స్పైసీ ఎక్కువ తింటే కనుక కొంచెం మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర మ్యాగీ మసాలా కానీ చాట్ మసాలా కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే అవుట్ సైడ్ మసాలాలు ఏమీ కూడా వాడట్లేదు. ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకి హెల్తీగా చేసి పెట్టాలని ఇంట్లో ఉన్న వాటితోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే కొంచెం స్పైసీ కోసం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలి అంటే కనుక కొంచెం కారం కూడా ఎక్కువ యాడ్ చేసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి స్ట్రీట్ స్టైల్లో కొంచెం కారం కారంగా మసాలాగా ఉంటుంది కాబట్టి అలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే సోయా సాస్ని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని కూడా యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి టాస్ చేసేసుకొని చక్కగా కొంచెం ఒక 5 మినిట్స్ పాటు ఇలా వదిలేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే మనకి ప్రిపేర్ అయిపోతుంది. మన పిల్లలకు కానీ మనం కానీ ఇంట్లో ఈజీగా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఇందులో ఏమైనా మర్చిపోయినట్లయితే ఇంగ్రీడియంట్స్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్ని మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. అండ్ స్పైసీ ఎక్కువగా లేకుండా మీడియం స్పైసీతో అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇంతేనండి, మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు
నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయండి. అండ్ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకుని మా ఛానల్ని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.